ఒక మాట, మనకి ప్రభుత్వం మీద, అధికారుల మీద, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. వారు ఖచ్చితంగా మనకి న్యాయం జరిగిస్తారని నమ్ముతున్నాం. అంతకంటే ఘనంగా మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా మనం విజ్ఞాపన చేసినప్పుడు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కనుక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నాకు సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు. అవకాశం ఉన్నవారు ఒక మోకరించగలిగితే మోకరించి దేవుడికి విజ్ఞాపన చేయాలని మనం చేస్తున్నాం. శరీర సమాజం కూడా ఒకసారి మోకరించి దేవుడికి విజ్ఞాపన చేద్దాం. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబము ఆదరణ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎక్కడున్న వారు అక్కడ మీ చేతులు ఎత్తి దయచేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దయచేసి మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. 2 నిమిషాలు మౌనాన్ని పాటించండి. యేసు ప్రభువును ఆరాధిస్తున్న బిడ్డలుగా మనసులో ప్రార్థన చేయండి. నేను వెంటనే దైవజనులు ప్రార్థన చేస్తారు. వస్తున్నాం. ఇదిగో ప్రభా, అన్ని డినామినేషన్లు తరపున ప్రభా, రాజమండ్రి ప్రభా, మరి రూరల్ అర్బన్ ప్రభా, అందరూ కలిసి ఏకాత్మతో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మేము మొదలు పెట్టినప్పుడు యెహోవా ఆలకించడం వాక్యంలో ఉంది. ప్రభా, నువ్వు మన ఆలకించే దేవుడు, మా ఉత్తరమిచ్చే దేవుడు, జవాబు అనుగ్రహించే దేవానికి వందనాలు. ప్రభా, ఇవి మంచి మేఘ స్తంభము మా పైన పెట్టినందుకు నీకు వందనాలు. ప్రభువున్న ఈ కుమార్తెలు కుమారుడికి ప్రయాస వ్యర్థము కాదు కనుక వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకే ఒక మాట అడుగుతున్నా యేసయ్య, అక్కడ రక్తము పడిన ఆ నేల ఈ రాజమండ్రి పట్టణం నుంచి ఉజ్జీవము లేచి వెళ్ళాలి. రాష్ట్రములు, తెలంగాణ రాష్ట్రములు, భారతదేశములు ఉజ్జీవము రావాలి. ప్రభా, ఆ రోజు ఏ రక్తమైతే మొరపెట్టిందో ఈ రోజు దైవజనులు ప్రవీణ్ పగడాల రక్తము మొరపెడుతూ మా అందరము ఆ ఏక ఆత్మతో మీద కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ అభిషేకము, ఈ ఆశీర్వాదము ఈ రాజమండ్రి పట్టణం మీద, ప్రభా, ఈ రాష్ట్రం మీద, మా దేశము మీద అనుగ్రహించి అనేక మంది ప్రవీణ పడగలను ప్రాణాయ సహాయం అనుగ్రహించమని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నాము మా పరమ తండ్రి. దయచేసి గమనించండి. దయచేసి ఒక్క నిమిషం